హృదయంలో మేధస్సు. సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల మేలు కలయికగా ఈ కవిత. హృదయంలో మేధస్సు. ఆలోచిస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఆలోచిస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క జీవి ప్రకృతి రచించిన ఒక్కొక్క కవితా చరణంలాగా ముందుకొస్తుంది. ఒక్కొక్క జీవి ప్రకృతి రచించిన ఒక్కొక్క కవితా చరణంలాగా ముందుకొస్తుంది. అందమైన పొందికలో సృష్టి తన సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది. అందమైన పొందికలో సృష్టి తన సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది. కవిత్వం అర్థం కాని వారికి విశ్వరహస్యాలేం అర్థమవుతాయి? కవిత్వం అర్థం కాని వారికి విశ్వరహస్యాలేం అర్థమవుతాయి? జీవ ఆవిర్భావమే ఒక మహాకవిత్వమైనప్పుడు జీవ ఆవిర్భావమే ఒక మహాకవిత్వమైనప్పుడు అది అర్థం కావాలంటే హృదయంలో మేధస్సు ఉండాలి. అది అర్థం కావాలంటే హృదయంలో మేధస్సు ఉండాలి. మేధస్సులో హృదయం ఉండాలి. ఎడారుల్లో సముద్రాల్ని, సముద్రాల్లో ఎడారుల్ని చూడగలగాలి. ఎడారుల్లో సముద్రాల్ని, సముద్రాల్లో ఎడారుల్ని చూడగలగాలి. కూలిపోతున్న చెట్లలో మొలకెత్తుతున్న గింజల్ని, మొలకెత్తుతున్న గింజల్లో విశ్వవ్యాప్తమవుతున్న జీవ ఆవిర్భావాన్ని చూడగలగాలి. మొలకెత్తుతున్న గింజల్లో విశ్వవ్యాప్తమవుతున్న జీవ ఆవిర్భావాన్ని చూడగలగాలి. పిచ్చివాడ, నువ్వు అర్థం చేసుకుంటే నిజాన్ని మించిన అందం లేదు. నువ్వు అర్థం చేసుకుంటే నిజాన్ని మించిన అందం లేదు. విజ్ఞానాన్ని మించిన కవిత్వము లేదు. విజ్ఞానాన్ని మించిన కవిత్వం లేదు. ప్రతి జీవి అందమైందే. ప్రతి జీవి అందమైందే. కానీ ప్రతి జీవిని అర్థం చేసుకోగలిగే చేవ కేవలం మనిషికే ఉంది. ఇన్ని సూర్యుల మధ్య, ఇన్ని గ్రహాల మధ్య, ఇన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఒక చిన్ని భూగ్రహం మీద పుట్టినవాడు మనిషి. ఇన్ని సూర్యుల మధ్య, ఇన్ని గ్రహాల మధ్య, ఇన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఒక చిన్ని భూగ్రహం మీద పుట్టినవాడు మనిషి. కొలతల్లేని, ఎల్లల్లేని విశ్వాంతరాళాల్లో పరిభ్రమిస్తున్నవాడు మనిషి. సత్యమనే అందం కోసం తపించిపోవటమే కాదు, ప్రాణాన్ని త్యాగం చేయటం కూడా తెలిసినవాడు. అందమైన వాక్యాలతో రాస్తున్నదే కవిత్వం కాదు. సత్యాన్వేషణలో రాయబడేదంతా ఒక మహాకవిత్వం ఎందుకు కాదు? సత్యాన్వేషణలో రాయబడేదంతా ఒక మహాకవిత్వం ఎందుకు కాదు? అందమైన భావనకు అక్షర రూపమిచ్చేవాడే కవైతే, అందమైన భావనకు అక్షర రూపం ఇచ్చేవాడే కవైతే, అదే అందమైన భావనను ప్రత్యక్షం చేయించేవాడు ఇంకెంత మహాకవి. కవిత్వానికి ఎల్లలు చెరిపేస్తున్న కవి వైజ్ఞానికుడు. కవిత్వానికి ఎల్లలు చెరిపేస్తున్న కవి వైజ్ఞానికుడు.
ఏ ఆకృతి లేని చిన్న బండరాయిని తొలిచి రూపం ఇచ్చేవాడే శిల్పి అయితే, ఏ ఆకృతి లేని చిన్న బండరాయిని తొలిచి రూపం ఇచ్చేవాడే శిల్పి అయితే, ఆది అంతం లేని విశ్వాంతరాళాన్ని మానవ శ్రేయస్సు కోసం నిరంతరం తొలుస్తున్నవాడు ఇంకా ఎంత పెద్ద శిల్పి. ఆది అంతం లేని విశ్వాంతరాళాన్ని మానవ శ్రేయస్సు కోసం నిరంతరం తొలుస్తున్నవాడు ఇంకా ఎంత పెద్ద శిల్పి. నీడలకు భయపడేవాడు, నీడలను ఆరాధించేవాడు మనిషి కాదు. నీడలకు భయపడేవాడు, నీడలను ఆరాధించేవాడు మనిషి కాదు. వాడు ఇంకా మనిషిగా ఎదగని తక్కువ స్థాయి జీవి. వాడు ఇంకా మనిషిగా ఎదగని తక్కువ స్థాయి జీవి. మనిషైన వాడు ఎప్పుడూ మనిషికే జేజేలు పలుకుతాడు. మనిషైన వాడు ఎప్పుడూ మనిషికే జేజేలు పలుకుతాడు. మనిషి కృషిని అర్థం చేసుకున్నవాడే మహనీయుడవుతాడు. మనిషి కృషిని అర్థం చేసుకున్నవాడే మహనీయుడవుతాడు.